సజ్జల స్థానంలో పొన్నవోలు వస్తున్నాడు, అందుకేనా? ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుందండి. ఎందుకంటే చాలా కాలం తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఇది సాధారణ ప్రెస్ మీట్ కాదు. ఒక విధంగా చూస్తే వైసీపీ తరపున కొత్త అగ్రెసివ్ స్పీకర్ని రంగంలోకి దింపినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్లో ఇప్పుడు పొన్నవోలుని ముందుకు తీసుకొస్తున్నారా అనేటటువంటి చర్చ మొదలైంది. సో అసలు ఈ ప్రెస్ మీట్లో ఏమైంది, పొన్నవోలు ఏం మాట్లాడారు, దానికి కౌంటర్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక్కో పాయింట్గా మనం చూద్దాం. ముందుగా పొన్నవోలు చెప్పినటువంటి 3 మంకీ స్టోరీ గురించే మాట్లాడాలి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అంటూ 3 కోతుల ఉదాహరణ తీసుకొచ్చారు పొన్నవోలు గారు. ప్రజలు నోరు మూసుకొని ఉండాలని ప్రభుత్వం చూస్తోందని, ఎవరైనా నిజం మాట్లాడితే వెంటనే కేసులు పెడుతున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అక్కడితో ఆగలేదు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు, వాళ్ళ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు అన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు అని కూడా అన్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అన్నారు. స్వేచ్ఛని అణిచివేస్తున్నారు అని కూడా అన్నారు. ఓకే, ఇక్కడ వరకు పొన్నవోలు వెర్షన్. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు చెప్పేది ఎవరు? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎలా వ్యవహరించింది? ఇక్కడే ఇప్పుడు పెద్ద డిబేట్ మొదలవుతుందండి. ఎందుకంటే వైసీపీ నాయకులు మీడియా గురించి మాట్లాడుతున్నారు, టీడీపీ మీడియా ఉంది అంటున్నారు. సరే, అయితే 2019లో కూడా అదే మీడియా కదా ఉంది. అప్పుడు టీడీపీ ఎందుకు ఓడిపోయింది? ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారండి, మీడియా బలం కాదు, ప్రజా బలం ముఖ్యం. ఎక్కడైనా లాజికే కదా ఇది. అదే లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. మరొకటి, ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అంత స్వేచ్ఛ ఇచ్చిందా? లోకల్ బాడీ ఎలక్షన్స్ సమయాల్లో ఆ గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలు మర్చిపోయారా? ప్రతిపక్షంగా మాట్లాడితే కేసులు, బెదిరింపులు, పోలీసుల ఒత్తిళ్లు ఇవన్నీ అప్పట్లో జరిగాయా లేదా? కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఘటన, టీడీపీ ఆఫీస్పై దాడి, సోషల్ మీడియా పోస్టులపై కేసులు, రంగనాయకమ్మ లాంటి పెద్దవారిని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే, పొన్నవోలు ఇప్పుడు పోలీసుల మీద మాట్లాడుతున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారి అరెస్టు సమయంలో ఏమైంది ఈ మాటలు? ట్రాన్సిట్ వారెంట్ ఉందా, నోటీసు ఇచ్చారా, 3rd డిగ్రీ ఆరోపణలు వచ్చాయా లేదా? ఇవి ఇప్పుడు ప్రత్యర్థులు బలంగా లేవనెత్తున్నారండి. అంటే మొత్తం రాజకీయ వాతావరణం ఇప్పుడు ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయా లేదా, చేశారా లేదా, ఇవే అడుగుతున్నారు ప్రజలు. ఇదే ఇప్పుడు ప్రజల్లో నడుస్తున్నటువంటి, బలంగా నడుస్తున్నటువంటి డిబేట్. మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే ప్రజల్లో అంత ఇంపాక్ట్ రావటం లేదని భావించారా? అందుకే లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కొత్త ఫేస్ గా తీసుకొచ్చారా? ఇది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎందుకంటే పొన్నవోలు మాట్లాడినటువంటి తీరు చూస్తే సాధారణ పార్టీ కౌంటర్ కంటే ఒక లీగల్ పొలిటికల్ అటాక్ లా కనిపించింది. కానీ మరోవైపు ప్రజలు కూడా ఒకటే అడుగుతున్నారు, మీరు కూడా అప్పట్లో తప్పులు చేశామని ఒప్పుకుంటే ఇప్పుడు అడిగే ప్రశ్నలకు బలం ఉంటుంది. కానీ మేమేం చేయలేదు, ఇప్పుడు వాళ్ళే చెడుగా చేస్తున్నారు అంటే ప్రజలు నమ్ముతారా? వాస్తవానికి గతంలో ప్రజలు చూడలేదా వీళ్ళు చేసినవి? ఇది తెలిసి కూడా పొన్నవోలు ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందు ఇవన్నీ మాట్లాడారో తెలియదు. ఇదే ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి అసలు రాజకీయ సమస్య. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రజల మెమరీ చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. వాళ్ళు ఏది మాట్లాడినా దానికి సంబంధించి కౌంటర్గా ప్రూఫ్లతో సహా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం గుప్పుమని లెగుస్తుంది వైసీపీ చేసినటువంటి పనులతోటి. ఎందుకంటే ప్రజలేం మర్చిపోయేటటువంటి కాదు. ప్రజలు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. గూగుల్ డేటాలో స్థిరంగా ఉంటది. అవి మొత్తం బయటికి తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పాత వీడియోలు, పాత స్టేట్మెంట్లు, పాత ఘటనలు అన్ని వెంటనే బయటకు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇటు టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు,
అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగి ప్రశ్నగా వస్తుంది. సో మొత్తం మీద చూస్తే ఈ ప్రెస్ మీట్ కేవలం ఒక మీడియా మీట్ లా కాదండి, వైసీపీ తరపున కొత్త రాజకీయ నేరేషన్ మొదలైందా అన్నట్లు కనపడుతుంది. సజ్జల స్థానంలో పొన్నవాళ్ళు కొత్త స్పీకర్ గా వచ్చారా అన్నట్లు అనిపిస్తుంది. లేదా ఇది తాత్కాలిక స్ట్రాటజీ మాత్రమేనా అని కూడా అనుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి విషయాల్లో నిజం ఉందా, లేక మీరు చేసినవి మర్చిపోయారా అనేటటువంటి కౌంటర్ కరెక్ట్ గా అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.